హాయ్ వర్స్, ఈరోజు మన కిచెన్లో టేస్టీ అండ్ సింపుల్ మటన్ కర్రీ తయారు చేసుకుందాం. దీన్ని బ్యాచిలర్స్ అయినా వంట తెలియని వారైనా ఇలా ఈజీగా మటన్ కర్రీ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. 1 కేజీ మటన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 3 సార్లు కడగాలి. ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేయాలి. తరువాత కారం, పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. ప్రెస్ చేస్తూ ముక్కలన్నీ కలిసేలా బాగా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. తరువాత ఒక కడాయి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత 5 పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. దీనిలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ను వేయాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఇలా మటన్ నుండి రిలీజ్ అయిన వాటర్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ మీట్ మసాలా పౌడర్ వేయాలి. ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న మటన్ను ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం 1/2 గ్లాస్ వాటర్ వేయాలి. ఇలా అంతా సర్దుబాటు చేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. మంట మీడియం ఫ్లేమ్లో సర్దుబాటు చేసుకోవాలి. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి బాగా కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. లేదంటే ఇంకొక విజిల్ పెట్టుకొని ఉడికించవచ్చు. గ్రేవీ ఎక్కువగా కావాలనిపిస్తే ఇలా ఉంచేయవచ్చు. లేదంటే హై ఫ్లేమ్లో 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. అంతేనండి, సూపర్ టేస్టీ మటన్ కర్రీ. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం జ్యోతిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.